ఎట్లా పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి? పార్లమెంట్ ఎన్నికలు అంటే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుంది. ఎవరు మొదటి ప్లేస్ రావచ్చు? బీజేపీ వస్తుంది. ఎందుకని? అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తున్నాయి కదా, డెవలప్మెంట్ అవుతుంది కదా, దాని వల్ల బీజేపీ మళ్ళీ మోడీ ఒకటి దేశాన్ని కాపాడాలంటే ఇక చాలా మంది మోడీ ఉండాలనేది ఆలోచనలో ఉన్నాం పబ్లిక్ అంతా. సో ఏమన్నా ఎంపీగా బండి సంజయ్ గారు ఏమన్నా చేశారు మరి ఈ ప్రాంతానికి? చేశాడు డెవలప్మెంట్ స్మార్ట్ నిధులు కానీ ఇంకా అన్ని చాలా విలేజ్లలో కూడా సో ఆయనకి అవకాశం ఉంటాయి. అవకాశాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టేట్ లో అధికారం ఉంది కదా, పార్టీ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది, కొంచెం ఉంటుంది. అయితే బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. కరీంనగర్ నుంచి ఎవరు ఎంపీగా గెలిచే ఛాన్స్ ఉందంటారు సార్? ఇప్పుడు యాక్చువల్గా బండి సంజయ్కే ఉంటుంది ఎక్కువ. ఎందుకని? ఆయన యూత్ లో ఉన్నది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రావాలంటే రాష్ట్రాలలో ఎంపీ సీట్లు గెలవాలి. ఎంపీ సీట్లు ఎక్కువ గెలిస్తేనే మనకు అక్కడ ప్రధానమంత్రి మోడీ కోసం 90% బండి సంజయ్ గారు చాయిస్. ఇప్పుడు కాంగ్రెస్ ఎఫెక్ట్ అధికారంలో ఉంది కదా స్టేట్ లో, స్టేట్ వరకే బంద్ చేస్తుంది, సెంట్రల్ వరకు బంద్ చేయదు. అది కూడా బై మిస్టేక్ లో వచ్చింది కాంగ్రెస్. ఏదైనా టీఆర్ఎస్ మీద కొంచెం వ్యతిరేకత వచ్చింది కానీ ఏదో పూర్తి పర్ఫార్మెన్స్ చేస్తుంది కాంగ్రెస్ అని చెప్పేసి ఏం రాలేదు. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎట్లా ఉండబోతుంది? ఇక పార్లమెంట్ అంటే సార్ ఇప్పుడు ఎట్లున్నదంటే, ఇప్పుడు ఆ సార్ చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారిది కాబట్టి కాంగ్రెస్ మన ఇక్కడ కూడా బండి సంజయ్ గారు వచ్చే ప్రయత్నం అదే ఉన్నది ప్రాసెస్. ఎందుకంటే లాస్ట్ టైం బీఆర్ఎస్ వీళ్ళ ఇద్దరికి టార్గెట్ నడిచింది కాబట్టి బండి సంజయ్ కొద్ది తక్కువ ఓట్లతోటి ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు తప్పకుండా కవర్ చేసుకుంటాం. సింపతి ఉంటుంది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సింపతి వీళ్ళకి కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయన కూడా చాలా కష్టపడ్డాడు బండి సంజయ్ గారు. రాబోతున్నాయి కదా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయండి? ఎక్కువ శాతం అయితే ఇక్కడ బీజేపీ వచ్చే అవకాశాలు బాగుంది. ఎందుకని అట్లా? ఇప్పుడు డెవలప్మెంట్ పరంగా ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ లో బీజేపీ ఉన్నాయా, ఆ సెంట్రల్ లో బీజేపీ ఉన్న పరంగా మనకేమైనా ఇక్కడ పని చేయాలనే అవకాశాలు బాగుంటాయి ఇక్కడ మనకు. అందుకోసం బీజేపీ వస్తేనే బాగుంటుంది అనిపిస్తాను. బండి సంజయ్ గారు ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు కదా, చేశారా పనులు ఇప్పుడైనా? చేసిండు, డెవలప్మెంట్ చేసిండు. ఆయన చేసింది ఉన్నది, వారే చేసిండు ఆయన. అందుబాటులో ఉంటారు ఆయన? అందుబాటులో ఉంటాడు ఎక్కువ శాతం. స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, దాని ఎఫెక్ట్ ఏముంటుంది అంటారు? కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు సెంట్రల్ లో చూసుకుంటారు ఎక్కువ శాతం. సెంట్రల్ లో బీజేపీ ఉన్నది కాబట్టి ఎక్కువ బీజేపీకి అవకాశాలు ఎక్కువ. సెంట్రల్ లో బీజేపీ ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ కూడా ఎంపీలు గెలిస్తేనే అక్కడ కూడా అవకాశం ఉంటది కదా నరేంద్ర మోడీకి. ఇట్లా అందుకోసం బీజేపీ నరేంద్ర మోడీ ఉండాలి సెంట్రల్ లో. అందుకోసం ఇక్కడ ఎంపీలు కొంచెం ఎక్కువ మంది గెలిస్తే మనకు కూడా కొంచెం అవకాశాలు ఎక్కువ ఉంటాయని ఎవరైనా ఆఫర్స్ కూడా మారవచ్చు. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని చూసి ఇక్కడ బీజేపీ కోటేస్తారా? సెంట్రల్ లో ఉండాలి, బీజేపీ సెంట్రల్ లో ఉండాలి. మోడీని చూడాలి, బండి సంజయ్ని చూడాలి, రెండు చూడాలి. ఛాన్స్ మనకు కనిపిస్తుందా గెలిచే అవకాశం బండి సంజయ్? ఉంటాయి ఛాన్స్. ఎంపీకి అంటే ఎమ్మెల్యేకి గెలవలేదు కాబట్టి ఎంపీ కన్నా గెలవాలని ఉంటుంది, అవకాశాలు రావాలి. బండి సంజయ్ గెలిస్తే అందుబాటులో ఉండి చేస్తారనే నమ్మకం ఉంది? చేస్తారు. కంప్లీట్ అయినాయి కదన్నా, పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయి? గెలుపు అవకాశాలు అంటే కరీంనగర్ నుంచి, కరీంనగర్ నియోజకవర్గం నుంచి, కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఛాన్స్. ఎందుకని అట్లా? సెంట్రల్ లో మనం ఉండాలని చెప్పేసి, బీజేపీ ఉండాలని చెప్పేసి పట్టు అందరికి. సెంట్రల్ మోదీ గారి మోడీ నాయకత్వం సెంట్రల్ నుంచి. ఓకే, అందరు ఆలోచన అది అంతే. ఓకే, డెవలప్మెంట్ పరంగా ఏమైనా జరిగిందా? ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు కదా.